హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైట్ అండ్ లిటిల్ ల్యాంబ్ తెలుగు ఛానల్. ఈరోజు మనము ఇశ్రాయేలు 12 గోత్రాలలో 4వ గోత్రమైన యూదా గోత్రం గురించి తెలుసుకోబోతున్నాం. యూదా గోత్రం ఇశ్రాయేలు చరిత్రలో ఎంతో ముఖ్యమైన స్థానం సంపాదించింది. దావీదు రాజు నుండి యేసుక్రీస్తు ప్రభు వారి వరకు వచ్చిన రాజవంశానికి యూదా గోత్రం ప్రథమ స్థానంగా నిలిచింది. బైబిల్ గ్రంథం ఆధారంగా యూదా జీవితంలోని ముఖ్య విషయాలను తెలుసుకుందాం రండి. యూదా యొక్క జననం. ఆదికాండము 29వ అధ్యాయం 35 ప్రకారం యాకోబు మరియు లేయాల 4వ కుమారుడు యూదా. లేయా 4వసారి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించెదను అని చెప్పి అతనికి యూదా అని పేరు పెట్టింది. యూదా అనే పదము యెహూదా అనే పదం నుండి వచ్చినదిగా చూస్తాము. యూదా అనగా స్తుతి లేక కృతజ్ఞత అనే అర్థం వస్తుంది. యూదా యొక్క యవ్వనంలో జరిగిన సంఘటనలు. యాకోబు కుమారులు గొర్రెల కాపలుగా ఉన్నప్పుడు యోసేపు తన కలలు వివరించినప్పుడు అన్నలలో అసూయ పెరిగింది. యోసేపును చంపకుండా దాసుడిగా అమ్ముదామని యూదానే ఆలోచన చెప్తాడు. ఈ నిర్ణయం వల్లనే యోసేపు ప్రాణం పోకుండా కాపాడబడింది. యూదా జీవితంలో తామారు సంఘటన. ఆదికాండము 38వ అధ్యాయంలో చూసుకుంటే యూదా తన పెద్ద కుమారుడు మరణించిన తర్వాత తామారుకు విధవ ధర్మం ప్రకారం న్యాయం జరగకపోవడంతో ఆమె యూదాకు ఒక పాఠం నేర్పింది. తరువాత యూదా తన తప్పును ఒప్పుకొని ఆమె నాకంటే నీతిమంతురాలు అని అన్నాడు. తామారు ద్వారా పెరేసు అను కుమారుడు పుట్టాడు. ఈ వంశం నుంచి దావీదు రాజు తరువాత యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు. యూదా యొక్క మార్పు. ఆదికాండము 44వ అధ్యాయము 18 నుండి 34 వరకు చూసుకుంటే ఐగుప్తులో యోసేపు బెన్యామీను దగ్గర ఉన్నామని చెప్పినప్పుడు యూదా తన తమ్ముడి ప్రాణం కోసం తాను బానిసగా ఉండడానికి సిద్ధమయ్యాడు. ఈ త్యాగభావము అతని మనసులో మార్పును కనపరిచింది. యాకోబు యొక్క ఆశీర్వాదం. ఆదికాండము 49వ అధ్యాయం 8 నుండి 12లో తన మరణశయ్యపై యాకోబు యూదాను ఆశీర్వదిస్తూ ఇలా అంటాడు: యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యూదా కొదమ సింహము, నా కుమారుడా, రాజదండం యూదా గోత్రం నుండి తొలగదు అని ప్రవచించాడు. ఈ ప్రవచనం యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడింది. యూదా యొక్క మరణం. యూదా యొక్క మరణం గురించి బైబిల్ ప్రత్యేకంగా చెప్పలేదు, కానీ తర్వాత అతని సంతతి గురించి అనగా దావీదు రాజు చివరికి యేసు ప్రభు వారి వంశం వరకు మనకు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. యూదా మరణంపై కొన్ని యూదుల సంప్రదాయాల ప్రకారము యూదా ఐగుప్తులోనే నివసించి అక్కడనే మరణించాడని చెబుతున్నారు, కానీ ఇది బైబిల్లో ప్రస్తావించబడలేదు. ఈ అంశం ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు. యూదా ఒకప్పుడు స్వార్థపరుడు, తప్పులు చేసినవాడు, కానీ పశ్చాత్తాపము మార్పుతో దేవుడు అతన్ని తన గొప్ప ప్రణాళికలో ఒక భాగం చేశాడు. మన గతం ఎంత చెడ్డదైనా పశ్చాత్తాపం, విధేయత ద్వారా దేవుడు మనల్ని గొప్పగా మన జీవితాలను మారుస్తారు. మనము కూడా యూదా వాళ్ళే మార్పు చెంది దేవుని చిత్తానుసారంగా జీవిస్తే తప్పకుండా పరలోక రాజ్యం ఏర్పడడానికి పాలిభాగస్తులు అవుతాము. యూదా గోత్రం యొక్క వివరణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మా లైట్ అండ్ లిటిల్ ల్యాంబ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మరో గోత్రం గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప మనందరితో ఉండును గాక. ఆమేన్.